అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం వేల సంవత్సరాల పురాతనమైన ఒక భారతీయ మతం వైపు. అదే జైన మతం. ఇది స్వీయ నియంత్రణ, అంతర్గత శాంతికి దారి చూపిస్తుంది. ఇక్కడ విజయమంటే బయటి ప్రపంచాన్ని జయించడం కాదు, మనలో ఉన్న కోపం, ఆశ, అహంకారంలాంటి శత్రువులను జయించడం. సరే, ముందుగా ఈ పేరు వెనక ఉన్న అర్థాన్ని చూద్దాం. జైన అనే పదం జిన అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. జిన అంటే విజేత అని అర్థం. అంటే తనలోని బలహీనతలను, కోరికలను జయించినవాడన్నమాట. మరి ఈ విజయమార్గాన్ని ఎవరు చూపించారు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 24 మంది ఆధ్యాత్మిక గురువులు. వీరినే మనం తీర్థంకరులు అని పిలుస్తాం. అంటే ఈ సంసారమనే సముద్రాన్ని దాటడానికి వారధిని నిర్మించిన గొప్ప మార్గదర్శకులు. చాలా యుగాల నుంచి ఇలాంటి జ్ఞానోదయం పొందినవారు మొత్తం 24 మంది ఉన్నారని జైనులు నమ్ముతారు. వారిలో మొదటివారు రిషభనాథుడు అయితే, ఈ పరంపరలో చివరివారు మనకు చారిత్రకంగా బాగా తెలిసినవారు వర్ధమాన మహావీరుడు. ఆయన జైన మతానికి ఒక చారిత్రక రూపం. ఒక రాజకుటుంబంలో పుట్టి సకల భోగభాగ్యాలను వదిలేసి కఠినమైన తపస్సుతో జ్ఞానోదయం పొందారు. ఆయన జీవితమే మోక్షాన్ని ఎలా సాధించాలనే దానికి ఒక సజీవ ఉదాహరణ. సరే, ఈ మార్గం అంటున్నాం కదా, మరి దీని వెనుకున్న ఫిలాసఫీ ఏంటి? జైనమతం ముఖ్యంగా 3 బలమైన తాత్విక స్తంభాలపై నిలబడింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో అత్యంత ముఖ్యమైనది, జైనమతానికి గుండెకాయలాంటిది, అహింస. ఇది కేవలం భౌతికంగా హింసించకపోవడం మాత్రమే కాదు, మనసులో చెడుగా తలపెట్టకూడదు, మాటలతో బాధపెట్టకూడదు, చేతలతో హాని చేయకూడదు. ఇది అన్ని జీవుల పట్ల చూపించాల్సిన సంపూర్ణ నిబద్ధత. అందుకే వాళ్ళు అంటారు, అహింసయే పరమోధర్మం అని. ఇది కేవలం ఒక సూచన కాదు, వాళ్ల దృష్టిలో ఇదే అనుచరులందరికీ అత్యున్నత మతపరమైన కర్తవ్యం. ఇక రెండవది అనేకాంతవాదం. ఇది చాలా ఆసక్తికరమైన ఆలోచన. అంటే సత్యానికి ఒకే ముఖం ఉండదు, దానికి అనేక కోణాలు ఉంటాయి అని చెప్పడం. ఒక ఏనుగను 6 అంధులు తాకిన కథ మనకు తెలుసు కదా. తోక పట్టుకున్నవాడు తాడు అంటాడు, కాలు పట్టుకున్నవాడు స్తంభమంటాడు. ఎవరు తప్పు కాదు, కాని ఎవ్వరి దగ్గర పూర్తి సత్యం లేదు. ఈ సిద్ధాంతం మనకు వినయాన్ని, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడాన్ని నేర్పుతుంది. ఇక 3వ స్తంభం అపరిగ్రహం. అంటే దేనిమీద ఎక్కువ మమకారం పెంచుకోకపోవడం. వస్తువులమీద, ఆస్తులమీద వ్యామోహం తగ్గించుకుంటే దురాశ, అసూయలాంటివి వాటంతటవే పోతాయని, ఆత్మకు విముక్తి లభిస్తుందని ఇది చెబుతుంది. సరే, ఇవన్నీ థియరీ. మరి ప్రాక్టికల్గా వీటిని ఎలా పాటిస్తారు? ఒక అనుచరుడు మోక్షం కోసం చేసే రోజువారీ ఆచరణలో ఈ తత్వాలు ఎలా భాగమవుతాయో చూద్దాం. ఈ ఫిలాసఫీనే ఆచరణలో పెట్టడానికి 5 గొప్ప వ్రతాలున్నాయి. వీటినే పంచమహావ్రతాలు అంటారు. అవి అహింస, సత్యం, అస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం, మరియు అపరిగ్రహం. ఈ 4ంటికి మహావీరుడు బ్రహ్మచర్యం అనే 5వ వ్రతాన్ని జోడించారు. మోక్షం పొందాలంటే ఈ 3 రత్నాలను అనుసరించాలని చెబుతారు. అవే త్రిరత్నాలు. మొదటిది సమ్యక్ దర్శనం, అంటే సరైన దృక్పథం. రెండవది సమ్యక్ జ్ఞానం, అంటే సరైన అవగాహన. ఇక 3వది సమ్యక్ చరిత, అంటే సరైన ప్రవర్తన. ఈ 3 కలిస్తేనే ఆత్మవిముక్తి చెందుతుంది. ఏ మతంలోనైనా కాలం గడిచేకొద్దీ కొన్ని భేదాభిప్రాయాలు రావడం సహజం కదా. అలాగే జైనమతంలో కూడా ఆచారాలు, నియమాల విషయంలో వచ్చిన తేడాల వల్ల 2 ప్రధాన శాఖలుగా విడిపోయింది. చూడండి, పేరులోనే తేడా స్పష్టంగా ఉంది. శ్వేతాంబరులు అంటే తెల్లని వస్త్రాలు ధరించేవారు, వీరు కొంచెం ఉదారవాదులు. ఇక దిగంబరులు అంటే దిక్కులే, ఆకాశమే వస్త్రంగా గలవారు. వీరి సన్యాసులు ఎటువంటి దుస్తులు ధరించరు, ఇంకా కఠినమైన నియమాలను పాటిస్తారు. అంతేకాదు, స్త్రీల మోక్షం విషయంలో కూడా వీరి మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. సరే, ఇదంతా జైనమతం సిద్ధాంతాలు, ఆచారాల గురించి. మరి సమాజం మీద, మన సంస్కృతి మీద దాని ప్రభావం ఎలా పడింది, దాని వారసత్వమేంటి? ఈ బోధనలన్నీ మనవరకు ఎలా వచ్చాయి అంటే 2 పెద్ద సమావేశాలు జరిగాయి. వాటినే మనం జైన పరిషత్తులు అంటాం.
ఈ సమావేశాల్లోనే జైన మత గ్రంథాలను క్రోడీకరించి భవిష్యత్ తరాల కోసం భద్రపరిచారు. జైనమతానికి రాజపోషణ కూడా బాగా లభించింది. మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో జైనమతాన్ని స్వీకరించారంటే దాని ప్రభావం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఎందరో రాజులు దీని వ్యాప్తికి ఎంతగానో తోడ్పడ్డారు. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఉంది. అప్పట్లో పండితుల భాష సంస్కృతం. కాని జైనులు సామాన్య ప్రజల భాష అయిన ప్రాకృతాన్ని వాడారు. వారి గ్రంథాలు కూడా అర్ధమాగధీలాంటి భాషల్లో రాశారు. దీనివల్ల జ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, కన్నడలాంటి ప్రాంతీయ భాషల అభివృద్ధికి కూడా వీరు ఎంతగానో సహాయపడ్డారు. ఇక వారి వాస్తుశిల్పం గురించి ఎంత చెప్పినా తక్కువే. మౌంట్ అబులోని దిల్వారా దేవాలయాలను చూస్తే పాలరాతితో ఎంత అద్భుతంగా చెక్కారో అనిపిస్తుంది. కర్ణాటకలోని శ్రావణబెళగొళలో ఉన్న 57 అడుగుల గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహమైతే ఒక అద్భుతం. ఇలా ఎన్నో కట్టడాలు వారి కళాత్మక వారసత్వానికి నిదర్శనాలు. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నాదే కరెక్ట్, నేను చెప్పిందే నిజం అని వాదించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆగు, సత్యానికి ఒకే ముఖముండదు, దానికి బహుళ కోణాలుంటాయి అని చెప్పే అనేకాంతవాదం అనే జైన సిద్ధాంతం మనకు ఏం నేర్పుతోంది? బహుశా ఇతరుల అభిప్రాయాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే అసలైన విజయమేమో. ఆలోచించండి.